ఖమ్మం జిల్లాలో కోనోకార్పస్ మొక్కలు ప్రజల పాలిట శాపంగా మారాయి. గత 10 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో డివైడర్ల పక్కన ఈ విషపు మొక్కలు వేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు అనే వాదనలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా పర్యావరణానికి హాని చేసే మొక్కలను తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఒకవైపు ప్రభుత్వాలు హరితహారం లేదా వనోత్సవం పేరుతో చాలా వరకు కూడా పర్యావరణాన్ని కాపాడాలని మొక్కలు నాటాలని పిలిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వేసినటువంటి కోనోకార్పస్ మొక్కలు ఉన్నాయో అవి పర్యావరణానికి నష్టం వాటిల్లే విధంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆ చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పటికే చాలా వరకు తొలగించారు, కానీ ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఆ మొక్కలు ఇంకా రోడ్ల మీద, డివైడర్ల మీద ఉండడంతో ఆ గాలి పీల్చినటువంటి వారు చాలా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మనతో పాటు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ కోనోకార్పస్ మొక్కల్ని? గత ప్రభుత్వం ఈ కోనోకార్పస్ మొక్కల్ని చాలా ఇదిగా ఖర్చు పెట్టి ఈ జిల్లాలో చాలా చోట్ల కూడా వేయడం జరిగింది. కానీ వాటి వల్ల విషపూరితమైన జ్వరాలు, వాటి వల్ల గ్రామాలలో కూడా, పల్లెలలో కూడా, మామూలుగా ఈ సిటీలో ఉన్న 60 డివిజన్లలో కూడా డివైడర్ల మీద వేయడం జరిగింది. దానివల్ల అత్యంత ప్రమాదం అయిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ల దగ్గర తిరగడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అన్న కనీసం ముందు జాగ్రత్త చర్యగా ఇటువంటి విషపూరితమైన చెట్లను తీసి ఆ యాప చెట్టు, ఆ కొబ్బరి చెట్టు, లేకపోతే ఇంకా చింత చెట్టు, ఏదైనా చెట్లు వేసి ఈ పర్యావరణాన్ని కాపాడితే కోరుతున్నాం. అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రద్ధ తీసుకొని ఆ రాష్ట్రంలో కూడా మొక్కలు పీకించడం జరిగింది. అధికారులు అప్రమత్తం చేశారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారులు అప్రమత్తం కావట్లేదు. అప్రమత్తం అయ్యి ఈ ప్రజలను కాపాడాల్సింది కోరుతున్నాం. మీరు చెప్పండి, కోనోకార్పస్ సంబంధించి అవగాహన ఉందంటారు అందరికీ? కోనోకార్పస్ మొక్కలు గత ప్రభుత్వంలో తెలంగాణ హరితహారం పేరుతో ఈ మొక్కలు తక్కువ రేట్లో వస్తాయని చెప్పేసి పల్లెలలో, పట్టణాలలో, నర్సరీలలో ఈ మొక్కల్ని పెంచి డివైడర్లకు, గ్రామంలో ఉన్నటువంటి వీధులలో నాటడం జరిగింది. ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి తప్ప వీటి వల్ల చాలా ప్రమాదకరమైన జబ్బులు వస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులు, అలాగే క్యాన్సర్, ఇలా చెప్పుకుండా పోతే అనేక జబ్బులకు కారణం అవుతున్నాయి. ఈ కోనోకార్పస్ మొక్కలను ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజల మీద యొక్క ఆరోగ్య పరిస్థితులను ఆలోచించి అధికారులకు వీటిపైన ఒక ప్రత్యేక కమిటీ వేయించి వీటి వల్ల ప్రజలకు ఏదైతే హాని జరుగుతుందో ఈ మొక్కల వల్ల వీటిని తొలగించి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే కోనోకార్పస్ మొక్కల వల్ల చాలా ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాము. కోనోకార్పస్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా ఉన్నాయి. వీటిని తొలగిస్తే తప్ప ప్రజలకు మేలు జరిగే అవకాశం లేదని స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ సంబంధించినటువంటి విష మొక్కలుగా చెప్తున్నారు. ఇప్పటికే పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, చాలామంది అధ్యాపకులు కావచ్చు దీని మీద కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో, మున్సిపాలిటీల్లో సంబంధించి చాలా చోట్ల కూడా ఇంకా మొక్కలు ఈపుగా పెరిగి ఉండడంతో ఇవి చూడటానికి గ్రీనరీగా ఉంటాయి తప్ప వీటి వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. దీనివల్ల ఇంకా నష్టం చేకూరుతుంది, ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వీటిని ఎక్కడున్నా కూడా తొలగించి వాటి స్థానంలో ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే మొక్కలను నాటాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇక్కడ గణేష్ కిరణ్ ఖమ్మం.